నానా మా ఫ్రెండ్స్ అందరికి బైక్ ఉంది, రేపు పొద్దున్న నాకు బైక్ కావాలి. మొన్నే కదరా చెల్లి పెళ్లి చేశాను, ఇప్పుడు సడన్ గా బండి అంటే? అవన్నీ నాకు తెలియదు నాన్న, రేపు పొద్దున్న బైక్ ఇప్పకపో పక్కా చచ్చిపోతా. బాబు ఒరే నాన్న, ఇప్పుడు అప్పు సడన్ గా ఎక్కడి నుంచి తేవాలి? సరే వెంకట్రావు గారిని అడుగు చూద్దాం. నమస్తే అండి వెంకట్రావు గారు. ఏంటి రాజయ్య ఇట్లా వచ్చినావు? 1,00,000 రూపాయలు కావాలండి. మొన్ననే కదా నీ కూతురు పెళ్లికి 2 లక్షలు ఇచ్చిన, అవే ఇవ్వలేదు ఇంకా. అది కాదండి, నా కొడుకు బైక్ కావాలంటున్నాడండి. కొనివ్వకపోతే ఆడేదో చేసుకుంటానంటున్నాడండి. కొడుకు అంటున్నావు, సరేలే తీసుకెళ్ళు. ఒరే నాన్న బండి తెచ్చాను రా. మామా నాకు తెలుసు నాన్న, నేను అడుగుతా నువ్వు కాదనవని. నువ్వు ఉన్నదే నాకు ఒక్కనురా, నీ సంతోషమే నా సంతోషం. కాస్త జాగ్రత్తగా నడపరా. ఏ పో నాన్న, బండి ఎట్లా నడపాలి కూడా నాకు తెలియదా? ఏ నువ్వు దారా. రే రే మామా, రే 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 రీవురా రే. ఎవర్రా ఈ టైంలో ఫోను? హలో అంకుల్. హలో అంకుల్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది అంకుల్. ఎక్కడండి? మన తల్లిదండ్రులు మనకి బండి పిచ్చడిది ఎవ్వరు ముంగడ మనం చిన్న చూపు కావద్దు, కానీ వాళ్ళ చేతులతోనే మనం తల గురి పెట్టిస్తున్నాం.